నమస్కారం. ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వచ్చిన మన ప్రత్యేక వార్తా ప్రసారానికి స్వాగతం. నేటి తేదీ మే 23, 2026. మీకు ఈ వార్తలను అందిస్తున్న మీ స్వంత వార్తా విభాగం నుండి ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కీలకమైన, ఆందోళనకరమైన మరియు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా లోతుగా విశ్లేషించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అమెరికాలో శాన్ డియాగో నగరంలో ఒక ఇస్లామిక్ కేంద్రంపై జరిగిన తుపాకీ దాడి మత సమాజాలలో తీవ్రమైన భయాన్ని రేకెత్తించింది. ఇది కేవలం ముస్లిం సమాజాన్ని మాత్రమే కాక అన్ని మతాల ప్రజలను కలవరపరిచిన సంఘటన. అదే సమయంలో డెమోక్రాటిక్ పార్టీ తన ఓటమి నివేదికపై విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మరియు ఇరాన్పై ట్రంప్ విధానాలు 3 నెలల తర్వాత కూడా ఫలితాలు ఇవ్వలేదని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో షీ జిన్పింగ్ మరియు పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం ప్రపంచ రాజకీయ సమీకరణాలలో కీలకమైన మలుపుగా భావించబడుతోంది. హాంకాంగ్ శాస్త్రవేత్తలు చైనా అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొనడం మరియు టిబెట్ విముక్తికి 75 సంవత్సరాల వేడుకలు కూడా ముఖ్య అంశాలుగా ఉన్నాయి. జర్మనీలో వికలాంగుల హక్కులపై వివాదం, గాజా సహాయ నౌకల అడ్డంకి మరియు సెర్బియాలో రైలు సేవల నిలిపివేత అంశాలు యూరప్ను కదిలిస్తున్నాయి. జపాన్లో ఒకినావా బేస్ వివాదం, ఇరాన్ సంక్షోభంపై ట్రంప్ హెచ్చరికలు మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. భారతదేశంలో 100లో 97 అత్యంత వేడి నగరాలు భారత్లోనే ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రధానమంత్రి మోదీ 71,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సంఘటన మరో ముఖ్యమైన వార్త. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ 30 సంవత్సరాల్లో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు దేశంగా అవతరిస్తుందని వ్యక్తం చేసిన ధీమా మరో కీలక విషయం. ఫ్రాన్స్లో గాజా నౌకాదళం నుండి తిరిగి వచ్చిన ఫ్రెంచ్ పౌరులు ఇజ్రాయెల్ హింసపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాప్ గాయకుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్నాయి. బ్రెజిల్లో సుప్రీంకోర్టులో అవినీతి కేసు, లూలా ప్రభుత్వంపై తగ్గుతున్న ప్రజా మద్దతు విషయాలు ముఖ్యమైనవి. ఇటలీలో నెతన్యాహు ట్రంప్ ఉద్రిక్తతలు, మాఫియా వ్యతిరేక ఉద్యమ వార్షికోత్సవం మరియు ఏఐపై మెలోనీ హెచ్చరికలు ముఖ్యాంశాలుగా ఉన్నాయి. కెనడాలో టొరంటో ఉత్సవం మరియు లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రధాన వార్తలు. ఈ అన్ని వార్తలను సమగ్రంగా, లోతైన విశ్లేషణతో మీ ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చివరి వరకు మాతో ఉండండి, ఎందుకంటే ప్రతి వార్తలోనూ మీ జీవితాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశాలు ఉన్నాయి. మొదలు పెడదాం అమెరికా వార్తలతో. అమెరికా నుండి ఈరోజు 3 ముఖ్యమైన వార్తలు మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొదటగా, శాన్ డియాగో నగరంలో ఒక ఇస్లామిక్ కేంద్రంపై సాయుధుడైన వ్యక్తి కాల్పులు జరపడం యావత్ అమెరికాలోని మత సమాజాలను తీవ్రంగా కలవరపరిచింది. ముస్లిం సమాజం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న భయాందోళనలు ఈ సంఘటనతో వాస్తవ రూపం దాల్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ముస్లిం సోదరుల సమస్య మాత్రమే కాదు, ఈ దాడి యూదు, క్రైస్తవ మరియు ఇతర అన్ని మత సమాజాలకు కూడా ఆందోళన కలిగించే సంఘటన. ఎందుకంటే ప్రార్థనా స్థలాలపై హింస ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి ఒక్కరికీ ముప్పుగా పరిణమిస్తుంది. శాన్ డియాగో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని నిర్ధారించారు. అయినప్పటికీ ఈ దాడి వెనుక మతపరమైన ద్వేషం ఉందా అని విచారణ కొనసాగుతోంది. నాగరిక హక్కుల సంస్థలు FBI మరింత కఠినమైన నిఘా చర్యలు తీసుకోవాలని అత్యంత గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటన అమెరికాలో వ్యక్తిగత ఆయుధాల నియంత్రణ మరియు మత సహనం అనే 2 సున్నితమైన రాజకీయ అంశాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. రెండవ ముఖ్యమైన వార్తగా, డెమోక్రాటిక్ పార్టీ తన 2024 ఎన్నికల ఓటమిపై విడుదల చేసిన DNC ఆటోప్సీ నివేదిక రచయిత విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. పొలిటికో వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ నివేదిక రచయిత గతంలో మరో పార్టీ వైఫల్యంలో భాగస్వామి అయిన వ్యక్తి అని తేలింది. ఈ నివేదిక పార్టీ నాయకత్వ వైఫల్యాలను, సందేశాల వ్యూహాన్ని మరియు ఓటర్లతో సంబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని వివరించింది. అయితే రచయిత నేపథ్యంపై వచ్చిన విమర్శలు ఈ విశ్లేషణ నమ్మదగినదా అనే ప్రశ్నను లేవనెత్తాయి.
డెమోక్రాట్లు 2028 ఎన్నికలకు ముందు పార్టీని పునర్నిర్మించాల్సిన సవాలును ఎదుర్కొంటున్నారు. మూడవ అంశంగా, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై అమలుచేస్తున్న ఒత్తిడి వ్యూహం 3 నెలలు గడిచినా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. ఆర్థిక ఆంక్షలు, దౌత్య ఒత్తిడి వంటి పలు వ్యూహాలు అవలంబించినప్పటికీ టెహ్రాన్ తన అణు కార్యక్రమంపై వైఖరిని మార్చుకోలేదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ 3 వార్తలు కలిసి అమెరికాలో అంతర్గత భద్రత, రాజకీయ పునర్నిర్మాణం మరియు విదేశాంగ విధాన సవాళ్లు ఒకేసారి తీవ్రంగా ఉన్నాయని స్పష్టపడుతున్నాయి. చైనా నుండి ఈ రోజు అత్యంత ముఖ్యమైన వార్త అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ముఖాముఖి శిఖరాగ్ర సమావేశం ప్రపంచ రాజకీయ సమీకరణాలలో కీలకమైన మలుపుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాశ్చాత్య ఆంక్షలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి ఈ ఇద్దరు నాయకులు మరింత సన్నిహిత వ్యూహాత్మక సంబంధాన్ని నిర్మించుకుంటున్నారని సమాచారం. ఈ సమావేశంలో వ్యాపార సహకారం, ఇంధన భాగస్వామ్యం మరియు అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య కూటమికి ప్రత్యామ్నాయంగా బహుళధ్రువ ప్రపంచ క్రమం నిర్మాణంపై సంప్రదింపులు జరిగాయని సమాచారం. ఈ చైనా-రష్యా సంబంధం ప్రపంచ రాజకీయ శక్తి సమతుల్యాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉందని పశ్చిమ దేశాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 దేశాలు కలిసి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండవ ముఖ్యమైన వార్తగా, హాంకాంగ్ నివాసులు చైనా జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో లోతుగా పాల్గొనడం, ఒక దేశం, 2 వ్యవస్థలు విధానం ఫలవంతంగా పనిచేస్తోందని చైనా అధికార మీడియా చిత్రీకరిస్తోంది. హాంకాంగ్ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు జాతీయ అంతరిక్ష ప్రాజెక్టులలో క్రియాశీలకంగా పాల్గొనడం ద్వారా ముఖ్య భూమి చైనాతో సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే విమర్శకులు ఈ భాగస్వామ్యాన్ని హాంకాంగ్ ప్రత్యేకతను తగ్గించే ప్రయత్నంగా చూస్తున్నారు. మూడవ విషయంగా, టిబెట్ శాంతియుత విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు జరిగాయి. పర్వత సముద్ర మహాసభ అనే విద్యా కార్యక్రమం ద్వారా విద్యార్థులను చైనా అభివృద్ధి గాథతో అనుసంధానం చేస్తున్నారు. నాల్గవ విషయంగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అమెరికా ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించగల స్థానాన్ని పొందడం అంతర్జాతీయ దౌత్య వర్గాలలో ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తంగా చైనా దూకుడు దౌత్య వ్యూహం ప్రపంచవ్యాప్తంగా సానుకూల మరియు ప్రతికూల ప్రతిస్పందనలను రేకెత్తిస్తోంది. జర్మనీ నుండి ఈరోజు 3 ముఖ్యమైన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. మొదటగా, టుబింగెన్ నగరం మేయర్ బోరిస్ పాల్మర్ ఒక వీల్చైర్ క్రీడాకారిణి కోసం రాంప్ నిర్మించాలనే అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయం జర్మనీ అంతటా తీవ్రమైన విమర్శలకు మరియు నిరసనలకు దారితీసింది. మేయర్ పాల్మర్ ఈ అభ్యర్థనను ఫెటిషిజం అని అభివర్ణించడం వికలాంగుల హక్కుల కార్యకర్తలను అత్యంత ఆగ్రహపరిచింది. జర్మనీలో వికలాంగుల హక్కులకు సంబంధించిన పటిష్టమైన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ ఈ ఘటన ప్రజా సేవకులు ఆ బాధ్యతలను ఎంతవరకు నిజాయితీగా నిర్వర్తిస్తున్నారనే కీలకమైన ప్రశ్నను సమాజం ముందు ఉంచింది. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, సమాన ప్రవేశం కల్పించాలనే ప్రాథమిక సూత్రాన్ని ఈ నిర్ణయం సవాలు చేసిందని వికలాంగుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదం జర్మన్ పార్లమెంటులో కూడా చర్చకు రాగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండవ ముఖ్యమైన వార్తగా, గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా పేరుతో గాజాకు మానవతా సహాయం చేరవేయడానికి బయలుదేరిన కార్యకర్తలు ఇజ్రాయెల్ నావికా దళం తమపై హింసాత్మకంగా వ్యవహరించిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నౌకాదళంలో పాల్గొన్న యూరోపియన్ కార్యకర్తలు తమను అడ్డుకున్న ఇజ్రాయెల్ సైనికులు దుర్వ్యవహారానికి పాల్పడ్డారని వివరించారు. ఈ ఆరోపణలు అంతర్జాతీయ మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి మరియు యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇజ్రాయెల్పై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి. గాజాలో మానవతా సహాయం నిరోధించబడుతోందని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మూడవ ముఖ్యమైన విషయంగా, సెర్బియాలో నోవి సాడ్ రైల్వే స్టేషన్ పతనం తర్వాత ప్రారంభమైన నిరసన ఉద్యమం ఇప్పుడు భారీ రూపం దాల్చింది. సెర్బియా ప్రభుత్వం నిరసనకారులు రాజధానికి చేరుకోకుండా అడ్డుకోవాలని దేశవ్యాప్తంగా రైలు సేవలను అకస్మాత్తుగా నిలిపివేసింది.
ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ఉద్యమం యూరోపియన్ ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడు అంశాలు జర్మనీ మరియు యూరప్లో మానవ హక్కులు, మానవతా సంక్షోభం మరియు ప్రజాస్వామ్య పతనం అనే కీలక అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. జపాన్ నుండి ఈ రోజు అనేక ముఖ్యమైన వార్తలు దేశీయ మరియు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. మొదటగా, ఒకినావా గవర్నర్ తమాకి డెనీ హెనోకో అమెరికన్ సైనిక స్థావరం నిర్మాణం వద్ద జరిగిన ప్రమాదంపై జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది అధికార పరిధిని మించిన జోక్యం అని గవర్నర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వివాదం కేంద్ర ప్రభుత్వం మరియు ఒకినావా రాష్ట్ర ప్రభుత్వం మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వైరుధ్యాన్ని మరింత తీవ్రతరం చేసింది. హెనోకో బేస్ నిర్మాణం అంశం ఒకినావా ప్రజలకు చాలా సున్నితమైన విషయం, ఎందుకంటే ఆ ద్వీపం ఇప్పటికే అమెరికన్ సైనిక స్థావరాల భారాన్ని భరిస్తోంది. రెండవ కీలక వార్తగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యలు త్వరలో ముగుస్తాయని ప్రకటించినా, చర్చలు ముందుకు సాగకపోతే మరింత తీవ్రమైన దాడులను పరిశీలిస్తామని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి చర్చలలో స్వల్ప పురోగతి మాత్రమే జరిగిందని అంగీకరించారు. ఇరాన్ జాగ్రత్తగా వ్యవహరిస్తూనే తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. జపాన్ ప్రభుత్వం ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది, ఎందుకంటే మధ్యప్రాచ్య సంక్షోభం జపాన్ ఇంధన సరఫరాను నేరుగా ప్రభావితం చేస్తుంది. మూడవ వార్తగా, టోచిగి ప్రాంతంలో టోకురెయు అనే వ్యవస్థీకృత నేర సంస్థతో సంబంధం ఉన్న హత్య కేసులో నిందితుడు తకేమాయే కైతో అనే వ్యక్తి సంఘటనకు 2 రోజుల ముందు తెల్లటి విలాసవంతమైన కారులో హోమ్ సెంటర్కు వెళ్లాడని సాక్షులు తెలిపారు. ఇది పోలీసు దర్యాప్తులో కీలకమైన ఆధారంగా మారింది. నాల్గవ విషయంగా, ఒకినావా మరియు కుమేజిమా దీవులలో తీవ్రమైన వర్షపాతం మరియు వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఐదవది, జపాన్ ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాలలో నాఫ్తా కొరత గురించి చేసిన పోస్ట్ తప్పుడు సమాచార వ్యాప్తిపై పెద్ద వివాదాన్ని సృష్టించింది. మొత్తంగా జపాన్ ఈరోజు దేశీయ రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ భద్రతా సంక్షోభాలు మరియు తీవ్రమైన వాతావరణ సవాళ్లను ఒకేసారి ఎదుర్కొంటోంది. భారతదేశం నుండి ఈరోజు 3 అత్యంత ముఖ్యమైన వార్తలు దేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. మొదటగా, ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల్లో 97 భారతదేశంలోనే ఉన్నాయని తాజా అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు మించి చేరుకున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాష్ట్రీయ రాజధాని ఢిల్లీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నాయి. ఈ తీవ్రమైన వేడి సాధారణ జనజీవనాన్ని, వ్యవసాయాన్ని మరియు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం, వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి తీవ్రమైన వేడి అలలు భవిష్యత్తులో మరింత తరచుగా మరియు మరింత తీవ్రంగా సంభవించే అవకాశం ఉంది. ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, జీవ ప్రమాదం కూడా. వేసవి కాలంలో తాగునీటి కొరత, విద్యుత్ కోతలు మరియు వ్యవసాయ పంట నష్టాలు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని పర్యావరణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. రెండవ ముఖ్యమైన వార్తగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రోజ్గార్ మేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 51,000 మంది యువతకు కేంద్ర ప్రభుత్వ విభాగాలలో నేరుగా నియామక పత్రాలు అందజేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలలో, రైల్వే, ఆర్థిక మరియు ఇతర విభాగాలలో ఈ నియామకాలు జరిగాయి. ఇది యువతలో ఆశలు మరియు ఉత్సాహాన్ని రేకెత్తించింది. మూడవ అత్యంత ముఖ్యమైన వార్తగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం రాబోయే 25 నుండి 30 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల ఎగుమతిదారు దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా విధానం కింద భారత రక్షణ తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని మరియు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక సంస్కరణలు జరిగాయని ఆయన వివరించారు. వాతావరణ సంక్షోభం, ఉద్యోగ కల్పన మరియు రక్షణ స్వావలంబన ఈ 3 భారత్ ప్రాధాన్యతలుగా ఈ రోజు నిరూపితమయ్యాయి.
ఫ్రాన్స్ నుండి ఈరోజు 4 ముఖ్యమైన వార్తలు ఆ దేశ ప్రజలను మరియు అంతర్జాతీయ సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. మొదటగా, గాజాకు మానవతా సహాయం అందించడానికి బయలుదేరిన ఫ్లోటిల్లా నౌకాదళంలో పాల్గొని తిరిగి వచ్చిన ఫ్రెంచ్ పౌరులు తమపై జరిగిన హింస మరియు అవమానాల గురించి తీవ్రమైన సాక్ష్యాలు ప్రకటించారు. ప్యారిస్ చేరుకున్న ఈ పౌరులు ఇజ్రాయెల్ నావికా దళాలు తమ నౌకలను అడ్డుకున్నప్పుడు శారీరక దాడులకు గురయ్యామని, తమను అవమానకరంగా చిత్రహింసలకు పాల్పడ్డారని స్పష్టంగా వివరించారు. ఈ సంఘటన ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య దౌత్య ఉద్రిక్తతలను పెంచింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి అధికారిక వివరణ కోరే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గాజాలో పెరుగుతున్న మానవతా సంక్షోభంపై ఫ్రాన్స్లో ప్రజాభిప్రాయం మరింత తీవ్రంగా మారుతోంది. ఇజ్రాయెల్ దిగ్బంధన విధానంపై యూరోపియన్ ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. రెండవ ముఖ్యమైన వార్తగా, పోప్ లియో 14వ వారు ఇటలీలోని నేపిల్స్ సమీపంలో టెర్రా ది ఫ్యూఓచి అనగా అగ్నిభూమి అని పిలువబడే పర్యావరణంగా తీవ్రంగా కలుషితమైన ప్రాంతాన్ని సందర్శించారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల తీవ్రంగా కాలుష్యానికి గురైన ఈ ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధులతో అనేక నిండు జీవితాలు బలిగావడంపై పోప్ ఈ భూమి చాలా భారీ మూల్యం చెల్లించింది అని ఆవేదన చెందారు. ఈ పర్యటన పర్యావరణ సంరక్షణపై అంతర్జాతీయ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. మూడవ వార్తగా, ఫ్రెంచ్ ప్రముఖ పాప్ గాయకుడు పాట్రిక్ బ్రూయెల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు మరింత తీవ్రతరమవుతున్నాయి. జూన్ మధ్యలో ప్రారంభం కావాల్సిన అతని పర్యటన రద్దు చేయాలని సామాజిక ఒత్తిడి పెరుగుతోంది. ఫ్రాన్స్లో మీటూ ఉద్యమం మరోసారి సాంస్కృతిక వర్గాలలో చర్చకు వచ్చింది. నాల్గవ వార్తగా, యాంటిబ్స్ నగరంలో ఒక మహిళ హత్య కేసు నమోదైంది. ఆమె జీవిత భాగస్వామిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్లో గృహహింస సమస్య ఆందోళనకరమైన స్థాయిలో తీవ్రమవుతోందని మరోసారి గుర్తుచేసింది. బ్రెజిల్ నుండి ఈరోజు 2 కీలకమైన వార్తలు ఆ దేశ రాజకీయ మరియు న్యాయ వ్యవస్థలను ప్రతిఫలిస్తున్నాయి. మొదటగా, బ్రెజిల్ సుప్రీంకోర్టు అనగా సుప్రీమో ట్రిబ్యునల్ ఫెడరల్లో ఒక ముఖ్యమైన కేసు విచారణ జరుగుతోంది. వుర్కారో కుటుంబానికి చెందిన తండ్రి మరియు బంధువు జైలు శిక్షకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటివరకు 2 ఓట్లు శిక్షను కొనసాగించడానికి అనుకూలంగా వచ్చాయి. ఈ కేసు బ్రెజిల్లో వ్యాపార రంగంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో అత్యంత ముఖ్యమైన విచారణగా పరిగణించబడుతోంది. బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానంలో మిగిలిన న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి ఉన్నందున తుది తీర్పు ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ఓట్లు శిక్షను కొనసాగించే దిశలో ఉండడం అవినీతి వ్యతిరేక పోరాటంలో ఒక సానుకూల సంకేతంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపార కుటుంబాలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఈ పరిణామం చాటుతోంది. అంతర్జాతీయ పర్యవేక్షకులు కూడా ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నారు. రెండవ ముఖ్యమైన వార్తగా, డేటాఫోల్హా సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో అధ్యక్షుడు లూలా దా సిల్వా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తీవ్రంగా విభజించిన స్థితిలో ఉందని వెల్లడైంది. 38% మంది ప్రజలు లూలా ప్రభుత్వాన్ని చెడ్డగా లేదా చాలా చెడ్డగా అభివర్ణించారు. ఇది పాలకపక్షానికి ఆందోళనకరంగా ఉంది. కేవలం 32% మంది మాత్రమే ప్రభుత్వాన్ని మంచిగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు ఆర్థిక మందగమనం ప్రజల అసంతృప్తికి ముఖ్య కారణాలుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన లూలా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు మరియు సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టినప్పటికీ ఫలితాలు ప్రజల అంచనాలకు తగినట్లు రాలేదని తేలుతోంది. 2026 ఎన్నికలకు ముందుగా ప్రజాదరణ పెంచుకోవడానికి లూలా ప్రభుత్వం విధాన మార్పులు పరిగణించాల్సిన ఒత్తిడిలో ఉంది. బ్రెజిల్ ప్రజాస్వామ్యం మరియు న్యాయ వ్యవస్థ పరిపక్వత పరీక్షకు నిలుస్తున్న క్లిష్టమైన సమయంలో ఈ 2 పరిణామాలు ఆ దేశ భవిష్యత్తుపై నిర్ణాయక ప్రభావం చూపగలవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటలీ నుండి ఈ రోజు అనేక ముఖ్యమైన వార్తలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. మొదటగా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నెతన్యాహు రాజకీయంగా చాలా కష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇరాన్పై దాడి తప్పకుండా పునరుద్ధరించబడుతుందని దృఢంగా విశ్వసిస్తున్నారు.
ఇది మధ్యప్రాచ్య రాజకీయాలలో మరింత జటిలత కలిగిస్తోంది మరియు ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న దౌత్య వర్గాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటాలియన్ పార్లమెంటులో ఈ విషయంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. రెండవ ముఖ్యమైన వార్తగా, గాజా సహాయ నౌకాదళంలో ప్రయాణించిన కార్యకర్తలు ఇజ్రాయెల్ నావికా దళం చేతిలో అనుభవించిన దారుణాల గురించి షాకింగ్ వివరాలు వెల్లడించారు. నౌకలోని పానిక్ రూమ్ లో వారిని కొట్టారని ఆరోపించారు. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. ఇటాలియన్ వార్తాపత్రిక ఇల్ ఫాట్టో కొటిడియానో ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని ప్రధానమంత్రి మెలోని ప్రభుత్వం వీటోను తక్షణమే ఎత్తివేయాలని పిటిషన్ ప్రారంభించింది. ఇది ఇటలీలో ఇజ్రాయెల్ గాజా సంఘర్షణపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. మూడవ ముఖ్యమైన వార్తగా, పలేర్మో నగరంలో నేడు కపాసి మారణ హోమం యొక్క 34వ వార్షికోత్సవం నిర్వహించబడింది. 1992లో మాఫియా బాంబు దాడిలో నిహతులైన ప్రసిద్ధ యాంటీ మాఫియా న్యాయమూర్తి జియోవన్నీ ఫాల్కోనే మరియు 5 రక్షకులకు నివాళులర్పించారు. ఇటలీలో మాఫియా వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా గుర్తించబడే ఈ రోజు జాతీయ స్మరణ దినంగా పాటించబడింది. నాల్గవ విషయంగా, వాతావరణ శాఖ ఇటలీలో మొదటి వేసవి వేడి తరంగం రాబోతోందని హెచ్చరించింది. 30 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు సమీపంలో ఉన్నాయని అంచనా. ఐదవ ముఖ్యమైన వార్తగా, ప్రధానమంత్రి మెలోని కృత్రిమ మేధస్సు మానవ శ్రమను భర్తీ చేయడానికి మాత్రమే ఉపయోగించబడితే తీవ్రమైన ఉపాధి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వెనెజువెలాలో నిర్బంధించబడిన మాజీ ఇటాలియన్ ఉప మంత్రి తిరిగి రోమ్కు రావడం ఇటాలియన్ దౌత్య విజయంగా చెప్పవచ్చు. కెనడా నుండి ఈరోజు 2 విభిన్న స్వభావం గల వార్తలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొదటగా, టొరంటో నగరంలో ఈ వారాంతంలో డోర్స్ ఓపెన్ టొరంటో అనే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడుతోంది. 160 కంటే ఎక్కువ చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించబడుతోంది. ఈ కార్యక్రమం కెనడాలోని అతిపెద్ద నగరమైన టొరంటోలో ప్రతి సంవత్సరం జరిగే ప్రజాదరణ పొందిన ఉత్సవం. సాధారణంగా ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వ భవనాలు, చారిత్రక గృహాలు, పారిశ్రామిక స్థలాలు మరియు సాంస్కృతిక కేంద్రాలు ఈ సందర్భంగా తెరవబడుతున్నాయి. టొరంటో నివాసులు మరియు పర్యాటకులు తమ నగరం చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది వినోదం మాత్రమే కాదు, నగరం యొక్క వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక సువర్ణావకాశంగా పరిగణించబడుతోంది. ఈ కార్యక్రమం నగరవాసులలో ఐక్యత మరియు సాంస్కృతిక గర్వాన్ని కలిగిస్తోంది. రెండవ ముఖ్యమైన వార్తగా, మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లో అత్యంత తీవ్రమైన నో కంటెంట్ అవైలబుల్ ఫార్ అవుట్రో